అది కదా నాకు ముందే తెలుసు. నేను దాదాపు వీళ్ళందరూ వచ్చింది संविधान से आप है ना वे भी करेंगे అప్పుడు వాళ్ళ జరిగి ఇప్పుడు వాళ్ళ జరిగి నా వీఆర్ మాట్లాడతాను.
పుట్టి మల్లికార్జున మల్లికార్జున బాబా నమ్మి మల్లికార్జున మల్లికార్జున చూసుకోవాలి ఇబ్బందిలే సార్ రిపోర్ట్ రాయమన్నాడు. దేశీ గారు 2 సార్లు పెట్టాడు ఆయన. రమ్మని చెప్పండి అందరికి ఉపయోగపడేది. గతంలో రోడ్డు వైడింగ్ చేసినప్పుడు ఆ బోర్లే పోయినాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకో చోట బోర్ తవ్వి బోర్ అయిపోయింది. వాళ్ళు వచ్చి చెప్తే ఎక్కడ బోర్ పాయింట్ అనేది దాన్ని వేట్ చేసుకొని సార్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ కొడుకు పెద్ద అన్ని మాట్లాడతారు. మనకు తెలియదు జేసీ గారికి ఇట్లా మెసేజ్ పెడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు.
వాళ్ళ అది ఎవరనేది నాకు తెలియదు. వాళ్ళ కొడుకు లేదా సర్పంచ్ ఆయన అన్నాడు, వాళ్ళ కొడుకు అప్లోడ్ చూస్తాడు లేదా చెన్నాడు అమ్మ చెప్పు. నేను ఇంతవరకు ఐడెంటిఫై చేసిన నేను రెడీగా ఉన్నాను. చిన్న కడిగేనా అట్లా పరిస్థితి నాకు 20 సెంట్లు కొంటే ఆర్ఏకి ఇచ్చినారని గ్రామ సభలో అంటే ఓపెన్ చేస్తాను. సమస్య ఏంటనే నాకు 20 సెంట్లు నాకు ఆన్లైన్ కావాలా అని వస్తాను. 6 సెంట్లలోనే పూర్తిపోయిన అవును సార్. అవును సార్. రికార్డుల్లో లేదు. అవును సార్. ఈ మూడు ఉన్నప్పుడు అవును సార్. ఆ మనిషిని ఎవ్వరు ఆపలేరు. ఆయన అనుభవంలో 20 సెంట్లు ఉన్నారు. 6 సెంట్లు అన్నారు సార్. 20 సెంట్లు అండి అతను బట్టి వేసుకొని ఫెన్సింగ్ వేసుకొని నా భూమి ఆన్లైన్ ఎక్కిమను. అవును సార్. 6 సెంట్లలోనే ఉన్నారు. సరే సార్, రిజిస్టర్ దాన్ని చూసే కదా, నేనేం కొలతలు ఏమంటా కదా. బాబు నీ స్థాయి జ్ఞానానికి నేను అందుకోలేను. నేను చాలా చిన్నవాడిని, నేను అందుకోలేను నీ జ్ఞానాన్ని. చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా. రిజిస్ట్రేషన్ నువ్వు 20 సెంట్లు చేసుకొని నాకు 20 సెంట్లు ఎక్కియాలంటే నీకు అమ్మినోడు ఎట్లా అమ్మినాడు నాకేం తెలుసు. నా దగ్గర కూర్చొని సార్, అమ్మినోని పేరు మీదే అదే రోజు మళ్ళీ భూమి ఎక్కించారు. నీకు అమ్మినోని దగ్గర పోయి నాకు 20 సెంట్లు రాసిచ్చినావు కదా, చూపిస్తారు నా 20 సెంట్ల భూమి ఏను పొరంపోకు చూపిస్తాను సార్. వీళ్ళు చెప్తాను పొరంబాకు చూపిస్తే మేము పొరంబాకు ఎక్కిస్తామా? ఇప్పుడు వాళ్ళకి ఎట్లా తగ్గించాలంటే ఏం మార్గము? నువ్వు నీకు అమ్మిన మీద కేసు అయ్యి. ఇప్పుడు రీసర్వే అయిపోయింది కదా, వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ నేను క్లియర్ చెప్తా నీకు. ఎవరి దగ్గర డబ్బు ఇచ్చి కొనుక్కున్నావు రీసర్వే అయిపోయింది గ్రామం సార్ చెప్పేది చెప్తున్నా కదా. నేను నీ జ్ఞానాన్ని నేను అందుకోలేను. సరేలే సార్, రీసర్వే అయిపోయింది కదా, వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకున్నారు సార్ మీరు? ఇప్పుడు వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు కదా, నా భూమిని ఆక్రమించుకొని ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం సేకరించినారు? పత్రాలు అయ్యి మళ్ళీ తీసుకోవాలి కదా. రీసర్వే ఏమని చేసినారు సార్? అనుభవం మేరకు ఏమని చెప్పినారు? ఆ చట్టం పోయింది కదా సార్ 2024-25లో. ఏమని ఫస్ట్ ఆయన సీఎం సంతకం చేసింది ఆ చట్టం మీదే కదా, భూ యాజమాన్య హక్కు చట్టం. చెప్పండి. ఏంది భూ యాజమాన్య హక్కు చట్టం లేదు కదా, అమల్లో ఉందే? అర్థమైందో చెప్పండి. అమల్లో ఉందే ఇది? అర్థమైందో చెప్పండి. మీరు చెప్పాలి సార్, అది లేదని చెప్పి నాకు నీ అంత జ్ఞానం లేదు కాబట్టి అట్లా అనద్దండి సార్. అందరూ అదే విషయం. నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా, నువ్వు చెప్పు. ఎవడైతే ఆక్రమించుకొని ఉంటారో అంతకు ముందు వాళ్ళదే అట్లా చెల్లుబాటు అవుతా అనింది. ఇప్పుడు ఎవరైతే పత్రాలు ఉన్నాయో వాళ్ళది చెల్లుబాటు. టైటిల్ గ్యారంటీ యాక్ట్ ని రద్దు చేసినారు. టైటిల్ గ్యారంటీ యాక్ట్ 2024లో మన సీఎం గారు, ప్రస్తుత సీఎం గారు వచ్చిన వెంటనే మొదటి సంతకం చేసినారు. టైటిల్ గ్యారంటీ యాక్ట్ అంటే ఏంటంటే ఎవరైతే అనుభవంలో ఉన్నారో అనుభవం మేరకు వాళ్ళకి పాస్బుక్లు కానీ హక్కు కానీ నిర్ధారించుంటారో దాన్ని క్యాన్సిల్ చేసినారు. నువ్వు చెప్పేది ఏంది? నువ్వు చెప్పేది ఏంది? నీకు అమ్మిన వ్యక్తి 20 సెంట్లు అమ్మినాడు అంటున్నావు. నువ్వు ఆ 20 సెంట్లు నీకు అమ్మిన వ్యక్తి దగ్గర నుంచి బాబు నా దగ్గర 1,00,000 రూపాయలు డబ్బులు తీసుకొని నువ్వు నాకు భూమి రాసిచ్చినావు కదా 20 సెంట్లు, చూపి నాకు 20 సెంట్లు, నేను పోయి భూమి చేసుకుంటా అని అమ్మినోని దగ్గర అడుగు. అమ్మినోడు నీకు 20 సెంట్లు ఇచ్చినాడు అనుకో, కంచేసుకో, లేకపోతే రాళ్ళు బాతుకో, నేను వచ్చి నీది ఎక్కిస్తాను. 1B అడంగల్లో ఆయనకి ఎట్ట చేసినారు సార్? నా దగ్గర వచ్చి అడిగితే మీరు ఎట్ట చేసినారు సార్? ఇప్పుడు ఆయన దగ్గర ఏముండదని చెప్పి ఆయనకు 1B అడంగలి నాకు మీరే అమ్మినారు. నాకే మీ పేరు మీద 1B అడంగలు ఎట్టొస్తుంది? మీరు నాకు అమ్మినారు, నా పేరు మీద రావాలి కదా. మ్యూటేషన్ జరిగిన తర్వాత మళ్ళీ మీ పేరు మీద ఎందుకు వస్తుంది అని నేను అడుగుతున్నా. చెప్తున్నా బాబు, నేనేం చెప్తున్నా అంటే నువ్వు నీ 20 సెంట్లు కొన్నా అంటున్నావు కదా, కొన్న దాని మీద గట్లు పెట్టుకొని నేను వచ్చి ఎక్కిస్తా. ఇప్పుడు కూడా ఎక్కియని అంటలేను, నేను ఎక్కిస్తానే అంటున్నా. ఎంజాయ్మెంట్ తీసుకోండి ముందు. ఎంజాయ్మెంట్ లో తీసుకోడంట ఆయన, ఎంజాయ్మెంట్ లో తీసుకోయా తీసుకోడంట, ఎంజాయ్మెంట్ లో తీసుకోడంట. నువ్వు ముందు నీ ఎంజాయ్మెంట్ కుట్టాలి పోయా. ఆపుకుండేది కాదన్నా. అన్న ఒక చిన్న విషయం మాట్లాడతాను వినండి. రిజిస్టర్ భూమి అది,
ఏం పొరంపోకు భూమి అయితే ఆ ఎంజాయ్మెంట్ గురించి మాట్లాడాలి మీరు. రిజిస్టర్ భూమికి ఎత్తుకొని పోయి ఎంజాయ్మెంట్లు అవన్నీ ఎట్టా? రిజిస్టర్ ఉన్నాయి కాబట్టి RORకి అప్లై చేసినాము. 1.5 సంవత్సరం అయ్యా. అదే RH అయిపోయింది, అన్ని తీసుకున్నాము. మీకు ఇంకో ఎక్సలెంట్ ఏంటంటే ఆర్టీఓ వాడి దగ్గర ROR వేసుకున్నాం, అంతవరకు కూడా ఆగడంట ఆయన. ఆల్రెడీ కూడా ఆగడంట. ఇక్కడ చేసే కాదు సార్, మీ వాళ్ళు రిపోర్ట్ రాసినారు చూడండి, ఏం సేకరించినారు ఆ మెన్షన్ చేయొచ్చు కదా, వాళ్ళ దగ్గర ఏం లేవు అని చెప్పింది. బాబు చెప్తున్నా కదా, ఆయనకి ఎండార్స్మెంట్ ఏమిస్తారంటే ఆర్టీఓ రాయచోటి గారి దగ్గర సో అపీల్ మేరకు ROR పెండింగ్ ఉంది, ఆర్టీఓ గారి దగ్గర ROR ఆర్డర్ సంపాదించిన తర్వాత దీన్ని ఏమన్నా మార్పు చేయడానికి వీలైతే ప్రస్తుతం ఏం చేయలేము, అది చేయండి. ఈడ వచ్చి అదేదో 243 ఒకటి పెట్టినారు ఆ మండల సర్వేరు. అంటే మీ వరకు వాళ్ళకి చెక్ బంద్ పూర్తిగా చేయిస్తున్నారా? మా వరకు ఏం చేయించడం. నీకు కూడా 6 సెంట్లు చెక్ బంద్ చూపించినాం కదా, 6 సెంట్లు చెక్ బంద్ చూపించినాం కదా నీకు. ఎవరికి? నీకే 6 సెంట్లు నీ అద్దులని. అది 2020లో చూపించిండేది అదే చూపిస్తున్నారు. అటు నుంచి ఏరేది ఏం చూపిలా. నేను ఆ రోజు మిమ్మల్ని కొంతల గ్రామంలో కదా, ఆ రోజు వచ్చినారు. ఆ రోజు చేసిన వెంట ఈ ఏరుకి 6 ఏళ్ళు పూర్తి అవుతున్నాయి, ఇంకా పూర్తి చేసుకోలేకుండా. నేను ఎన్నో అడుగుదామని సార్ ఏదో మాట్లాడాల్సింది. రీసర్వే అయిపోయింది కదా, నాకు నోటీసులు ఇస్తారా? అది దాని గురించి వచ్చింది. మీరు రీసర్వే అయిపోతే నోటీస్ ఇచ్చినాం కదా అందరికి. నాకు ఇవ్వలే కదా, అందరికి ఇచ్చినాం, నీకనే కాదు ప్రతి ఒక్క రైతుకి ఇచ్చినాం. నాకు లేదు సార్, దాని గురించి అడగండి సార్, అంటే ఏం నోటీసులు ఇచ్చొస్తారండి, నోటీసులు ఇచ్చొస్తారు. నోటీసులు పెట్టాలి వర్క్ చేసేది కదా, మా పెట్టింది కదా, అది అదే నాకేనా వాటర్ పైప్ లైన్ ఒకటే
సార్ ఇప్పుడు రీసర్వ్ అయిపోయింది కదా, వాళ్ళకి ఎక్కిందా తగ్గిందా అని నోటీస్ ఇచ్చినారు కదా అందరికి. నాకు ఇవ్వలేదు కదా. ఇవ్వలేదా? ఆహా, ఇవ్వలేదు. ఎక్కిందా తగ్గిందా అనేది అది నోటీస్ మాత్రం ఏమి ఇవ్వలేదు. ఇస్తారులే. సర్లే సార్, దాని గురించి థ్యాంక్ యూ సార్. ఏనా?